దా కూరాకు అన్నం దీంట్లోనే ఉంది, తీసుకొని రాపో వేసుకొని. దో ఇవి చొంగా రొట్టెలు. చిగురు ఎవరో కోసుకొని పోయినట్టున్నారు. వచ్చేసానండి. టిఫిన్ చూసారు కదా ఇంతకుముందు, పలావు అండ్ చికెన్ కర్రీ, అవి చొంగా రొట్టెలు అయితే తీసుకుని వచ్చాను మొహరం సందర్భంగా. ఈరోజు వచ్చేసి సోమవారం అన్నమాట. చాలా ఎక్కినాయండి పూలు అయితే, ఫ్లవర్స్ అయితే చాలా 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 11 కేజీలు అయినాయి ఈరోజు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఇంత కాపు వస్తుంది అని అనిపించింది నాకైతే, కానీ ఈరోజు వచ్చింది. వామ్మో, మేము ఎవ్రీడే 5 మెంబర్స్కి వస్తాం అన్నమాట. 5 మెంబర్స్ కాక ఇంకొక 3 మెంబర్స్ని ఎక్స్ట్రా పిలుచుకున్నాము, పక్క పొలం వాళ్ళని. అండ్ మా ఇంటికి మొహరం పండుగకి వచ్చిన ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పా కదా, తను అండ్ తాత కూడా ఈరోజు సైకిల్ వేసుకొని వచ్చినాడు. ఆ సైకిల్ మీద కనిపిస్తుందా, ఆ సైకిల్ మీద మా పొలంకి వచ్చినాడు అనమాట. ఫోన్ చేశాను నేను, తొందరగా రా తాత అని. వచ్చాడు. వచ్చి ఇంకా పూలు అయితే 2:30 కల్లా అయిపోయినాయండి. ఫాస్ట్గా కోసాము. తాత కోసం అయితే ఫుడ్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు తాత లోపల పోయినాడు. అది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి మన వీడియోస్. నేనైతే ఇప్పుడు కవర్ తీసుకున్నాను. లేదమ్మా, చిగురు కోసుకోవాలా, కొద్దిగా కోసుకుందాము అని చెప్పేసి అయితే నేను కవర్ అయితే తీసుకున్నా. ఇంకా ఇదే లాస్ట్ అవుతుంది నాకు తెలిసి. కొద్దిగా పూత అండ్ చిగురు 2 కోసుకుంటా. తాత వస్తే తాతతో కూడా కోపిస్తా. కడగొద్దులే, ఓ కడగొద్దు, కడగాకు, కడగాకు. కడగవద్దు, ఇట్రా. చిగురు కోసిద్దురా నాకు కొంచెం, పూత చిగురు. ఈడబెట్టు, నేను కట్టుకుంటాలా, ఈడబెట్టు. కొద్దిగా అది కోసిద్దురా పూత చిగురు. నేను నీకు చెప్పలేదా? ఏమోలేనా, కొద్దిగా కొయ్. కొద్దిగా చిగురు, కొద్దిగా పూత. అవునరా 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 అవునరా. వద్దు కొయ్యాకో, నేను ఆఫ్ చేస్తా ఇప్పుడు. ఈడ గుత్తి గుత్తి ఉంది చూడు, ఈడ 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 నేను కెమెరా తీసే కాడ.
మంచి పని చేసినావులే, మంచి పని చేసినావు. వద్దు తుంచు, అది ఎంతసేపు పీకుతావు. తాత అయితే ఇప్పుడే మనకి కొద్దిగా చిగురు పూత కోసి అయితే ఇచ్చేసాడు. ఇంకా బకెట తీసుకున్నాను, ఇంకా బయలుదేరదు ఇంటికి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నానండి, చూపిస్తాను. ఎందుకంటే చింత చిగురు పప్పులోకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా చిగురు ఫైనల్ అనమాట. ఇంకా చిగురు ఇంకా ఈరోజు మొహరం పండగ, పీర్లని తీసేస్తా అంటే ఊరేగింపు లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట ఈరోజు. కానీ ఐ డోంట్ లైక్ దిస్ మొహరం ఫెస్టివల్. కానీ ఇంకా ఫుడ్ అంటే ఇంకా అందరు వండుకొని తింటారు కాబట్టి మనం కూడా తినాల్సిందే, తప్పదు. ఎంతైనా కానీ చూస్తూ ఉండలేం కదా. నిన్న నైట్ వచ్చేసి చోంగా రొట్టెలు చేసేసాము, తీపి చోంగా రొట్టెలు. ఈరోజు వచ్చేసి కారం చోంగా రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో. తాత వాళ్ళ ఇంటికి అయితే చూసారు కదా, ఫుడ్ తీసుకొని వచ్చేసాను. ఇంకా రిటర్న్ అయితే పోవాలి, చూద్దాం. లాస్ట్ వరకు చూడండి వీడియోని. పోతా ఇంకా పోతా, రేపు రా మళ్ళా. రేపు తొందరగా పని చేసుకుని అది ఏందో చుట్టూ పెడల్కి ఏం చుట్టాలో చేసినావా, అది అయితే వచ్చేసానండి. చూపించాను కదా చిగురు ఇంకా కరివేపాకు తీసుకొని వచ్చానని. ఇది కారం అప్పడాలు చూపిస్తానని చెప్పా కదా, ఇవేనండి కారం అప్పడాలు. ఇట్లుంటాయి. గోధుమ పిండిలోనే మసాలా ఉప్పు వేసి కలిపేసుకోవాలా. ఆల్రెడీ కొన్ని చేసేసారు కూడా మా వాళ్ళు. చూడండి, దీన్ని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేస్తే బాగుంటాయి టేస్ట్ మాత్రం. మా జై చూడండి, ఈరోజు మొహరం స్పెషల్ వచ్చేసి కలర్ రైస్. చూసారు కదా కలర్ రైస్. ఇది వచ్చేసి చికెన్ అండి. ఇంకా ఏం లేదండి, కలర్ రైస్ చికెనే చేసేసాము. ఎందుకంటే పొలంలో పూలు చాలా ఎక్కాయి మీన్స్ పెరిగాయి. ఇవి చోంగాలండి, వీటిపైన షుగర్ చల్లుతారు, బాగుంటాయి టేస్ట్. ఇవి మామూలుగా ఉండవు, సూపర్ ఉంటాయి. చూసారు కదండి, అబ్బా సరే అండి, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అందరికీ మొహరం సందర్భంగా శుభాకాంక్షలు అండి.